ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 తరువాత, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను నా పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అనేకమైనటువంటి సత్యాలను దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. దేవుని వాగ్దానం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, బైబిల్ పరంగా ప్రవచనం అంటే దేవుడు తన వాగ్దానాన్ని ప్రవచనం ద్వారా తెలియచేశాడు. ప్రాఫసీ అనే ఈ మొదటి మాటను ఒకసారి మనం ఆలోచించేద్దాం. బైబిల్ మనకు చెప్పే విషయం ఏంటంటే, ప్రవచనం అంటే ఏంటి? దేవుని దగ్గర నుంచి పంపబడిన ప్రత్యేకమైనటువంటి వర్తమానం. అది ఎవరి ద్వారా పంపబడుతుంది? మానవులైన ప్రవక్తల ద్వారా. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు తన ప్రజల ఎడల కలిగినటువంటి వారి భవిష్యత్తు వర్తమానం ద్వారా ముందుగానే తెలియచేయబడ్డాం. కొన్ని సందర్భాల్లో ప్రవచనం హెచ్చరికను తెలియచేస్తుంది. మీరు ఇలా చేస్తే మీకు ఫలాని విధానంగా మీకు పర్యవసానం కలుగుతుంది అనేది, లేదా మన జీవితాన్ని సరైనటువంటి దిశలో నడిపించుకోవడానికి ఉపయోగపడేది గాను, ఆదరణకరంగా ఉండేది గాను, మన యొక్క జీవితాన్ని పూర్తిగా మలిచేది గాను, తీర్చిదిద్దేది గాను, దేవునికి మానవునికి మధ్యలో ఉండేటువంటి ఈ సంబంధాన్ని పునరుద్ధరించేది గాను దేవుని ప్రవచనం మనకు తెలియచేస్తుంది. యోవేలు ప్రవక్త తాను ప్రవచిస్తూ ఏమంటున్నాడంటే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28-29 వచనాల్లో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. అంత్య దినాల్లో నేను నా ఆత్మను ప్రజల మీద, పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తాను అని చెప్పాడు. అయితే ఈ ఆత్మదేవుడు తాను చెప్పిన ప్రకారంగానే ఆయన ఏ విధంగా పంపబడ్డాడు ఈ భూలోకానికి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి విషయాలను చెప్తూ వచ్చాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుని ప్రవచనం, అలాగే యేసు ప్రభువారు చెప్పిన ప్రవచనం, యోవేలు చెప్పిన ప్రవచనం, ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న ప్రవచనం. నేను తండ్రిని వేడుకుంటాను, ప్రార్థన చేస్తాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికై ఆదరణకర్త అనే సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించమని నేను అడుగుతా. లోకము ఆయన్ని చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. లోకం కొరకు కాదు ఆయన వచ్చేది. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగదు, ఆయన పొందలేదు. అయితే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, అనగా మీరు పరిశుద్ధాత్మను ఎరిగిన వారు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా నివసిస్తాడు. ఆయన మీతో కూడా ఉండడం మాత్రమే కాదు, మీలో నివసిస్తాడు, మీలో ఉంటాడు అని ఈ అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ప్రవచనం చెప్పబడ్డం జరిగింది. ఈ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానం ప్రవచనపూర్వకంగా యోవేలు ద్వారాను, ప్రార్థనాపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాను తెలియపరచబడింది. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు పొందుకుంటే మీరు కలలు కంటారు, దర్శనాలు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన ఆత్మ. ఈ ఆత్మ మన మీద కుమ్మరింపబడే అవకాశం ఉన్నది. జకర్యా గ్రంథం
12వ అధ్యాయం 10వ వచనంలో దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుని బిడ్డలారా, దేవుడు కుమ్మరించే ఆత్మ, పరిశుద్ధాత్మ, వాగ్దానము చేయబడిన ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, కరుణనుందించు ఆత్మ, ఈ ఆత్మను మీ మీద నేను కుమ్మరిస్తాను అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథములో ఈ యొక్క ఆత్మను దేవుడు ఇశ్రాయేలు మీద ఏ విధంగా కుమ్మరించాడు అనే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథం 39:29లో మనం చూడవచ్చు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నీకును వారికి పరాన్ముఖుడనై యున్నను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను కాబట్టి నేను వారికి పరాన్ముఖుడుగా ఉండకుండా, వాళ్ళకి ముఖాన్ని తిప్పకుండా, వాళ్ళ విషయంలో నేను వారికి నా ఆత్మను కుమ్మరించి వాళ్ళ వైపే చూస్తూ, వాళ్ళ పక్షంగా నిలబడి, వాళ్ళ పక్షంగా పోరాడుతూ, వారి పక్షంగానే ప్రార్థన చేస్తూ, వారి పక్షంగానే నేను వారికి వాక్యాన్ని బయలుపరుస్తాను. పరిశుద్ధాత్ముడనైన నేను గ్రంథపు చుట్టల్లో ఏమి రాయబడిందో దాన్ని వారికి అర్థమయ్యేటట్టు, ఈ గ్రంథములో ఏదైతే వ్రాయబడిందో, ఏదైతే ఉన్నదో అది బయలుపరచబడేటట్లు వాళ్ళకి నా ఆత్మనిచ్చి నా అంతరాత్మను వారికి అనుగ్రహిస్తాను. నా మనసులో ఉన్నటువంటి విషయాలు వారికి బోధిస్తాను. ఎందుకో తెలుసా? నేను వారికి బోధించి యేసుక్రీస్తు ప్రభువారికి గ్రంథాన్ని బయలుపరిచినప్పుడు చెప్పబడినటువంటి ప్రవచనాలు యేసు చదువుతూ ఇది మీ వినికిడిలో లేఖనము నెరవేరింది అని చెప్పాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలిగించుటకై, ప్రభు హితవత్సరం ప్రకటించుటకై ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నాడు అని యేసు ప్రభువారు చెప్పారు. ఆ తర్వాత యేసు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు ధారపోశాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ సమాధిలో నుండి ఆయన 3వ దినమున ఆదివారము పెందలకడ ఆయన వేకువనే లేచాడు. యేసు ప్రభువారు గురించి చెప్పబడిన ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడుతూ వచ్చాయి. అయితే ఈ యేసు సమాధి ఈరోజు ఖాళీగా ఉంది. ఖాళీ సమాధి. యేసు సమాధి ఖాళీ సమాధి. ప్రవచనం నెరవేర్చబడుతూ వచ్చింది. ఖాళీ సమాధి ఇక్కడ మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద ఉండి 40వ దినమున ఆయన జనులందరూ చూస్తూ ఉండగానే ఆరోహణుడై ఆయన వెళ్ళిపోయాడు. ప్రవచనం నెరవేర్చబడే ప్రవచనం, యోవేలు ప్రవచనం గాని, యేసు చెప్పిన ప్రవచన వాక్కులు గాని, యెహెజ్కేలు ద్వారా పలుకబడిన ప్రవచన వాక్యాలు గాని, జకర్యా ద్వారా పలకబడిన ప్రవచన వాక్యాలు గాని అన్నీ కూడా తూచా తప్పకుండా యేసు విషయంలో నెరవేర్చబడ్డాయి. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరమునకు ఆరోహణుడై వెళ్ళిపోతూ ఆయన వాగ్దానము చేశాడు. ప్రామిస్ చూస్తున్నాం, వాగ్దానం. ఈ వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసిన వాగ్దానం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి నేను పంపబోతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు పట్టణములోనే ఉండండి అని చెప్పాడు. ఆ రోజు 120 మంది మెడగదిలో చేరి పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం కొరకు వారు ఎదురు చూస్తూ యెరూషలేములోనే ఆ మెడగదిలో వారు విజ్ఞాపన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఎడతెగక దేవునికి మొరపెడుతూ ఉండగా అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండింది. వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారయ్యారు. దేవుడు వాగ్దానం చేసింది వారి మీదికి దిగి వచ్చి వారిని
వెలిగించి వారిలో నివసించటం ప్రారంభించాడు పరిశుద్ధాత్మదేవుడు. తల్లిదండ్రులు పిల్లలకు వాగ్దానం చేస్తారు, స్నేహితులకు వాగ్దానం చేస్తారు, అలాగే బంధువులు తమ బంధువులకు వాగ్దానం చేస్తారు, తండ్రి పిల్లలకు వాగ్దానం చేస్తారు, ప్రేమికులు తాము ప్రేమించిన వాళ్ళకు వాగ్దానాలు చేస్తారు. కానీ నెవర్ ప్రామిస్ మోర్ దెన్ యూ పర్ఫామ్. సైరస్ అనే ఒక వ్యక్తి మాట అన్నాడు, నెవర్ ప్రామిస్ మోర్ దెన్ యూ పర్ఫామ్. నువ్వు చేయగలిగిన దానికంటే ఎక్కువ వాగ్దానం నువ్వు చేయొద్దు అన్నాడు. నెవర్ మేక్ ఏ ప్రామిస్ ఇన్ హేస్ట్. మహాత్మా గాంధీ ఏదో ఉద్రేకంలో నువ్వు వాగ్దానాలు చెయ్యొద్దు అని చెప్పాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఉద్రేకంతో, ఏదో ఎమోషనల్గా, భావోద్రేకాలతో లేక తొందరపాటుగా వాగ్దానాలు చేయకూడదు. అలా వాగ్దానాలు చేస్తే అవి మనకు ఉరిగా మార్చబడతాయి. దేవుని బిడ్డలారా, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ ఇన్ హిస్ టైం. దేవుడు చేసిన వాగ్దానం శక్తివంతమైంది. ఆ వాగ్దానం తన టైంలో ఆయన నెరవేరుస్తాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకి ప్రాఫెసీ ఉంది, మనకి ప్రామిస్ కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం మూడవది చేయాల్సింది ఏంటంటే, మనకున్న ప్రాఫెసీ, మనకున్న ప్రామిస్, మనకున్న ప్రవచనం, మనకున్న వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే మనందరం కూడా ప్రార్థన చేయాలి. మూడవ విషయం, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనను గూర్చి అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో 120 మంది ఎలా ప్రార్థన చేస్తున్నారో చదువుదాం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవుని బిడ్డలారా, 120 మంది మేడగదిలో చేరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, యేసు తల్లి అయిన మరియ, కొందరు స్త్రీలు, సహోదరులు అందరూ కూడా ఏక మనసుతో 10 దినాలు ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడా మా మీదికి దిగిరా చేస్తున్నారు. దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచించిన పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువారి ద్వారా దేవుని చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలని శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకోస్తు అనే పండుగ దినము ఎలా వచ్చింది అని అంటే, అపోస్తలుల కార్యాలు 2:1 పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. కూడి ఉన్నప్పుడు ఇందాక మనం చూసినట్టుగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 26వ వచనములో, మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె పెరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారుగా వారు మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, ఇలాగూ వారు ప్రార్థిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఇక చివరిగా పవర్, శక్తి, దేవుని యొక్క మహత్తరమైన శక్తి 120 మంది మీదకి ఎలా దిగి వచ్చాడో అనే విషయం ఈ వాక్యం ద్వారా మనం చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడ సాగిరి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని తాను వాగ్దానం చేసినట్టుగా సంఘం మీదికి తీసుకొచ్చాడు. సంఘం మీదికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైందరని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు శక్తి నొందినట్లుగా, సాక్షులుగా మార్చబడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియా సహోదరి
సహోదరులారా, జాన్ వెస్లీ ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి దైవ సేవకుడు, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. అలాగనే ఈ యొక్క వ్యక్తి యొక్క సహచరుడైనటువంటి జేమ్స్ హెర్వీ ఏమని చెప్పాడంటే, జాన్ వెస్లీ మినిస్ట్రీ గురించి చెప్పాడు. అతడు ఆత్మచేత నింపబడక మునుపు, ఆత్మచేత నింపబడిన తర్వాత, అతడు ఆత్మచేత నింపబడక మునుపు అతని పరిచర్య వేరేగా ఉండేది. ఎలా ఉండేది అని అంటే, ఒక వేటగాడు తన యొక్క విల్లును చేతబట్టుకుని బాణం వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది తన పరిచర్య. కానీ ఆత్మచేత నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత ఒక వ్యక్తి మెషిన్ గన్ వాడుతూ ఏ విధంగానైతే పని చేస్తాడో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం వల్ల జాన్ వెస్లీ వాడబడ్డాడని తన యొక్క సహచరుడు చెప్తూ ఉన్నాడు. అలాగే జాన్ గ్రహం లేక్ అనేటటువంటి గొప్ప దైవ సేవకుడు, అతడు మ్యాన్ ఆఫ్ హీలింగ్ ఫైర్ అని జాన్ జీ లేక్ను గురించి చెప్పేవారు. అంటే అతడు స్వస్థపరిచేటటువంటి అగ్నిగల మనుషుడు అని చెప్పి అతని గురించి చెప్పేవారు. జాన్ గ్రహం లేక్ ఒంటారియో కెనడాలో 1870లో అతడు జన్మించాడు. 1935లో మరి అతడు చనిపోయాడు. 1870లో జన్మించినటువంటి ఒక జాన్ జీ లేక్ తన కుటుంబ నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, అతడు జెనీ స్టీవెన్స్ అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. తర్వాత 7 పిల్లల్ని అతను కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత అతడు సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి సమయంలో అతని యొక్క భార్య చనిపోయింది. జాన్ జీ లేక్ తన యొక్క జీవితాన్ని ఒక బిజినెస్ మ్యాన్గా స్టార్ట్ చేసినటువంటి వాడు. ఎంతో ఆర్థికంగా నిలదొక్కుని ఎంతో అద్భుతమైన రీతిలో అతడు తన పరిచర్యను, తన బిజినెస్ని కొనసాగిస్తున్నటువంటి సమయంలో అతని హృదయంలో దేవుడు రోగుల ఎడల భారం కలిగించాడు. తన భార్య చనిపోయింది, తన కుటుంబంలో తనతో పాటు పుట్టిన వాళ్ళు కొంతమంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా నేను ప్రజలకు మేలు చేయాలి, దేవుని యొక్క స్వస్థతను అందించాలి అనేటటువంటి ఆ భారంతో తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క 16 మంది తనతో పాటు పుట్టినటువంటి వాళ్ళు 8 మంది చనిపోయారు. తన భార్య చనిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని తన శక్తితో, తన బలంతో నింపి, వీళ్ళు చనిపోవడానికి డాక్టర్స్ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఎందుకు చనిపోయారు అంటే, కానీ వీళ్ళందరికీ ఏం కావాలంటే ఆత్మీయమైనటువంటి స్వస్థత కావాలి, యేసు ప్రభు అనుగ్రహించే స్వస్థత కావాలి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ప్రకటించడం ద్వారా గొప్ప అద్భుతమైన కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచన అతని హృదయంలో పుట్టినప్పుడు అతడు చేసిన పని ఏంటంటే, అతడు ఎంతో ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ అతను బిజినెస్ను వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి పిలుపు మేరకు యేసును వెంబడిస్తూ అతడు స్వస్థత పరిచర్య ప్రారంభించాడు. ఈ స్వస్థత పరిచర్య ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అతన్ని సౌత్ ఆఫ్రికాకు తీసుకుని వెళ్ళి, జాన్ జీ లేక్ సౌత్ ఆఫ్రికాలో అతను మిషనరీగా అతను అడుగుపెట్టి స్వస్థత పరిచర్యను అతను కొనసాగిస్తూ అసాధారణమైన రీతిలో దేవుడు స్వస్థపరచగలడు అనేటటువంటి విషయాన్ని అతడు తెలియపరుస్తూ అతడు రోగుల కొరకు తరచుగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతుండేవి. గుడ్డి వాళ్ళు చూడటం ప్రారంభించారు, కుంటి వాళ్ళు నడవటం ప్రారంభించారు, రోగులు స్వస్థత పొందడం ప్రారంభించారు. ఎన్నో అద్భుతమైనటువంటి రీతిలో స్వస్థతలు జరగటం, భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు బాగవడం. ఈ విధంగా అతడు ఏం ప్రారంభించాడంటే, హీలింగ్ రూమ్స్ అనేటటువంటి వాటిని, ఒక్కొక్క దగ్గర హీలింగ్ రూమ్స్, అక్కడికి వెళ్ళాలి. చూడండి, క్లినిక్స్ ఏ విధంగా ఉంటాయో హీలింగ్ రూమ్స్ అని ప్రారంభించి వాషింగ్టన్లో అతడు హీలింగ్ మినిస్ట్రీ అతడు అద్భుతంగా చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 1,00,000 మంది పైగా 5 సంవత్సరాలు తన పరిచర్యలో స్వస్థత పొందారు. ఆ దినాల్లో ఈ యొక్క వాషింగ్టన్ హెల్దియెస్ట్ సిటీగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఎందుకంటే అక్కడ ఏ విధమైన రోగులు లేరు, నిరంతరం ప్రార్థనలు జరుగుతున్నాయి, స్వస్థత కార్యాలు అక్కడ జరగడం ప్రారంభించాయి. అయితే దేవునికి స్తోత్రం, అతని యొక్క పూర్తి నమ్మకం ఏంటంటే, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి ప్రకటించబడుతుందో, దేవుని యొక్క ఆత్మ కార్యం జరిగి సాధారణమైనటువంటి వ్యక్తులను అసాధారణమైనటువంటి వ్యక్తులుగా మార్చి అద్భుతమైన కార్యాలు జరిగించేటట్టుగా దేవుడు వాడుకుంటాడని
అతను నమ్మాడు. అలాగనే క్రైస్తవులు అనబడినటువంటి వారు దైవికమైనటువంటి ఆరోగ్యంతో బ్రతకాలి అని అతడు తెలియపరుస్తూ వచ్చాడు. ఏదో కేవలం స్వస్థత పొందడం మాత్రమే కాదు, మనము స్వస్థతలో నడుచుకుంటూ జీవించాలి అనేటటువంటి విషయాన్ని అతడు బోధిస్తూ వచ్చాడు. అలాగే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జాన్ జీ లేక్ ఏం చేశారంటే, తను విశ్వాసంతో ధైర్యంతో ఏం చేశారంటే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి వాడై అతడు చెప్పిన మాట ఏంటంటే, ఐఎమ్ 1000 times బిగ్గర్ ఆన్ ఇన్సైడ్ దెన్ ఐఎమ్ ఆన్ ద అవుట్ సైడ్. అతడు మీరు చూస్తున్న దానికంటే కూడా నేను 1000 నేను గొప్ప శక్తి కలిగినటువంటి వాడిగా, బలమైనటువంటి వాడిగా నేను లోపల ఉన్నాను. మీరు నన్ను చూస్తున్నారు బాహ్యంగా చూసేటటువంటి నేను మాత్రం కాదు, లోపల నేను 1000 శక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నానని చెప్తూ వచ్చేవాడు. దిస్ రిఫ్లెక్టెడ్ హౌ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హీ బిలీవ్డ్ ఎవ్రీ బిలీవర్ కుడ్ బి. ప్రతి విశ్వాసి కూడా ఈ విధంగా ఉండాలని అతడు కోరాడు. ఈ హీలింగ్ రూమ్స్ వల్ల ఏం చేశాడంటే, అతడు 1000 కొలది 100 కొలది స్వస్థతలను అతడు చేస్తూ అనేక మందిని విముక్తులుగా చేస్తూ వచ్చేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి అనేక మంది దైవ సేవకులను, స్మిత్ విగిల్స్వర్త్, క్యాథరిన్ కోల్మన్ అన్నటువంటి వారిని, బిల్ జాన్సన్, ఇతర అనేక మంది దైవ సేవకులను అతడు ప్రభావితం చేసిన వాడిగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని, తన ప్రభావాన్ని మన మీద ఒకవేళ ఆయన కుమ్మరించినట్లయితే, దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నేను మీకు మెసేజ్ క్లియర్గా ప్రవచనం ద్వారా పంపిస్తున్నాను. నా వాగ్దానం స్పష్టంగా ఉంది. మీరు ఏం చేస్తారు అని అంటే, మీరు ప్రేయర్ చేయండి. మీరేం చేస్తారు? మొదటగా ద ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానం. దాంట్లో మొదటిది ఏంటంటే, నేను మీకు ఇచ్చినటువంటి ప్రవచనం ద్వారా నేను మీకు ఇచ్చిన సందేశం క్లియర్గా ఉంది. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి ప్రాఫెసీ ద్వారా ప్రామిస్ ఇమీడియట్గా నేను మీకు దయచేస్తున్నాను. ఎప్పుడైతే ప్రామిస్ మీరు పొందుకున్నారో, మీరు ప్రార్థనలో గడిపితే మీరు నా శక్తిని పొందుకుంటారు. నా శక్తిని పొందుకునేటువంటి మీరు జాన్ జీ లేక్ వలె, అపోస్తలుడైన పౌలు వలె, అపోస్తలుడైన పేతురు వలె, అనేక మంది గొప్ప దైవ సేవకుల వలె దేవుని మహత్తరమైన శక్తి చేత నింపబడిన వారై, మీరు వాడబట్టం మాత్రమే కాకుండా మీరు లోపల 1000 బలం కలిగినటువంటి వారుగా, శక్తి కలిగిన వారుగా, ఆత్మ ప్రభావం కలిగిన వారుగా, దేవుని ప్రభావంతో మీరు ముందుకు సాగేటటువంటి వ్యక్తులుగా మీరు ఉంటారు. ఈ దేవుని వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ప్రభు అయినటువంటి దేవుని మహిమార్థమై ఈ లోకంలో బలమైనటువంటి సాధనాలుగా బ్రతకటానికి కృపగల దేవుడు మనకు, మన కుటుంబాలకు తన సహాయం అనుగ్రహించును కాక.